భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పద్మావతి ఖని ఫైవింగ్ లైన్ వద్ద కార్మికులతో జరిగిన ముఖాముఖిలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విద్యుత్ అవసరాల్లో 74% బొగ్గు ద్వారానే తీరుతోందని, లక్షలాది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణిని కాపాడుకోవాలని ఆయన అన్నారు. సంస్థలో దుబారా ఖర్చులు తగ్గించి నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సూచించారు. ముఖ్యంగా విదేశీ బొగ్గు దిగుమతులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గతేడాది 60,000 కోట్ల మేర దిగుమతులు తగ్గించామని తెలిపారు. ప్రమాదరహిత బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా కార్మికులు ముందుకు సాగాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అండర్గ్రౌండ్ కోల్ మైన్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క కోల్ మైన్ చాలా పురాతనమైనటువంటి కోల్ మైన్. ఇంకా ఈ మైన్లో అద్భుతంగా కోల్ ఉత్పత్తి చేసి దేశానికి, మన తెలంగాణకు ఎంతో ఉపయోగంలో తీసుకొస్తున్నారు. ఇక్కడ కార్మికులతో కలిసి మాట్లాడడము, ఏ రకంగా మైనింగ్ జరుగుతూ ఉంది, వీటన్నిటి పట్ల కార్మికులను కలిసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. వివిధ దేశాలలో ఉన్నటువంటి కంపెనీలతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళతో మాట్లాడి మన దేశంలో కూడా మరి డొమెస్టిక్ లెవెల్లో కూడా మేక్ ఇన్ ఇండియా కింద మరి మనం కూడా అనేక రకాలుగా మన మరి స్టార్టప్ కంపెనీలకు కానీ లేకపోతే ఇతర కంపెనీలకు కానీ ప్రోత్సహించి వాళ్ళతో కూడా ఎక్విప్మెంట్స్ తయారీ ఇచ్చేటువంటి ప్రయత్నం, మరి చాలా సులువైనటువంటి పద్ధతులు. గతంలో